జగన్మోహన్ రెడ్డి ఓటమిని అంగీకరించలేకపోతున్నారా? అందుకనే అసెంబ్లీలో వెసులుబాటు కోసం సీఎం చంద్రబాబుని అభ్యర్థించారంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటి వరకు మా పార్టీ నాయకుడు సింహం సింగిల్గానే వస్తాడు అని చెప్పి ప్రచారం చేసుకున్నటువంటి వైసీపీ కార్యకర్తలకు వాళ్ళ నైతిక విలువలు దెబ్బతిన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకు అంటే మరి పార్టీ ఉంటుంది, పార్టీలో మేము కొనసాగుతాం అనుకుంటున్న టైంలో మరి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి చంద్రబాబుని అభ్యర్థించి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయడం చూస్తుంటే మరి ఆ పార్టీ కార్యకర్తల నైతిక మీదనే వాళ్ళు దెబ్బతిన్నట్టు, పార్టీ వదిలిపోవాలని డిసైడ్ అయినట్టు కూడా వార్తలు అయితే వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి మరింత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం. నమస్కారం మా గోవర్ధని, మన వీక్షకులకు కూడా నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత పరిస్థితులన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం సార్. ఆయన అసెంబ్లీకి హాజరు అవుతారా లేదా అనుకున్న టైంలో మొత్తానికి ఎమ్మెల్యేగా గెలిచాడు కాబట్టి హాజరయ్యి ప్రమాణ స్వీకారం చేయాలి కాబట్టి చేశారు అన్నట్టు ఉంది. ఎందుకంటే ఈరోజు స్పీకర్ ఎన్నిక జరిగితే ఒక్క కార్యకర్త కూడా వైసీపీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా హాజరు అవ్వలేదు. ఈ నేపథ్యంలో కొన్ని వార్తలు అయితే ఈరోజు బయటకు వచ్చాయి. ఎందుకంటే మా అధినేత సింహం అని చెప్పి ఆ పార్టీ నాయకుల్లో ఒక బలమైన నమ్మకం అయితే ఉండింది. మరి ఆ నమ్మకం ఈరోజు సన్నగిల్లింది. ఎందుకు అంటే నిన్న అసెంబ్లీలో ఏదైతే ప్రమాణ స్వీకారం జరిగిందో ఆ ప్రాసెస్ కోసం చంద్రబాబుని ఆయన అభ్యర్థించారు, అందువల్లనే అంటున్నారు. సో ఏం జరిగిందంటారు సార్? మొత్తంగా ఏం చెప్తారు మీరు? అధికారంలో ఉన్నప్పుడు ఉండే దర్పం వేరు, అధికారంలో ఉన్నప్పుడు ఉండే దాన్ని ఏమంటామంటే మనకి అధికార హోదా వేరు. అది పోయినప్పుడు దాన్ని మెయింటైన్ చేయగలిగే శక్తి, ధైర్యం ఉండాలంటే నిజమైన పుల్లి ఉండాలి. ఇప్పుడు పులివెందుల పేపర్ పులిలాగా చెప్పుకుంటే కాదు, అది ఆ వ్యక్తిలో ఆ గట్స్ ఉండాలి. ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నేను ప్రజల తరపున నిలబడి నన్ను నేను కాపాడుకుంటూ నేను ముందుకెళ్ళాలనే ఒక పట్టుదల ఉండటం అనేది చాలా అవసరం. అంతేగాని ఇంకా నేను అధికారంలో ఉన్నట్టు నాకు ఫెసిలిటీస్ కల్పించమని ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి వెళ్ళి అభ్యర్థించడం అనేది వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి మింగుడు పడని విషయంగా ఉంది. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని విధాల వేధించాలో, ఎన్ని విధాల అవస్థలు పెట్టాలో అన్నీ చేశాము. అంటే అవుట్ ఆఫ్ వే వెళ్ళి కూడా, అంటే చట్టానికి వ్యతిరేకంగా కూడా చేశాము. ఇవాళ వెళ్ళి ఆయన దగ్గర అభ్యర్థించడం ఏంటి అనేది వాళ్ళకి మింగుడు పడతలా. మనం ఇవాళ ఇంకా మొదలవ్వాల మన పోరాటం. అప్పుడే రెండో రోజుకే ఆయన వెళ్ళిపోయి ఏం జరిగిందంటే అసలు విషయం ఇది వాళ్ళకి అంత మనసు బాధ కలిగించిన విషయం ఏంటంటే ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా రానప్పుడు అసెంబ్లీకి గేట్లు ఉంటాయి. ఫస్ట్ గేట్లో సీఎం, క్యాబినెట్ మినిస్టర్స్, స్పీకర్ లాంటి వాళ్ళు వెళ్తారు. రెండో గేట్ నుంచి ఎమ్మెల్యేస్ వాళ్ళంతా వెళ్తారు. అట్లా మూడో గేట్ నుంచి అసెంబ్లీలో పనిచేసే సిబ్బంది, జర్నలిస్టులు ఇలాంటి వాళ్ళు వెళ్తారు. మిగిలిన సిబ్బంది, జర్నలిస్టులకి అయితే అసలు వేరే ఎంట్రీ ఉంటుంది. వీళ్ళకి అసెంబ్లీ సచివాలయంలో పనిచేసే సిబ్బంది, వర్కింగ్ అటెండర్లు కానివ్వండి, అక్కడ ట్రాన్స్లేటర్స్ కానివ్వండి, క్లర్క్స్ అందరూ కూడా అటు వెళ్తారు. ఈయన ఏమనుకున్నా అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నాడు, ఎమ్మెల్యేస్ కార్లు ఎక్కడ ఆగుతాయో అక్కడ ఆపి వెళ్ళిపోవచ్చు. గతంలో ఆయన ఇంటికి తాడేపల్లి ప్యాలెస్ సీఎంఓ అఫీషియల్ రెసిడెన్స్ కాదు, అది ఆయన ప్రైవేట్ రెసిడెన్స్. అక్కడికి ఒక సినిమా హీరోల బృందం వెళ్ళినప్పుడు మీకు గుర్తుందో లేదో, మెయిన్ గేట్ దగ్గర కార్లు ఆపించి వాళ్ళని నడిచి రమ్మన్నాడు. అది ప్రైవేట్ రెసిడెన్స్ సీఎంది. వచ్చిన వాళ్ళు కూడా హీరోలు, తెలుగు పరిశ్రమ గురించి వచ్చారు, కానీ వాళ్ళేం అడుక్కోవడానికి రాలేదు, ఒక చర్చించడానికి వచ్చారు. వాళ్ళని కోర్టుకోరాక ఎలవ్ చేస్తే వచ్చిన నష్టం ఏం లేదు, లోపలికన్నా ఎలవ్ చేయొచ్చు. కానీ అక్కడే దింపించి తెప్పించాడు. ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి చిరంజీవి గారు లాంటి వ్యక్తి నమస్కారం పెడుతుంటే కూడా నవ్వాడు తప్ప ప్రతి నమస్కారం కూడా పెట్టలా. ఇప్పుడు చిరంజీవి గారు వయసులో ఆయనకన్నా పెద్ద ఆయన. సరే, ఆయన కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. ఒక ప్రతినిధి బృందం తరపున అందులో తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఒక గుర్తింపు కలిగిన గౌరవమైన సంస్థ. వాళ్ళని గౌరవించుకోవటం మన ప్రజలు, మనలో భాగమే కదా. అయినా అట్లా అవమానం చేశాడు. నిన్న ఏం జరిగిందంటే ఆయన అక్కడ దిగి రావటానికి ఆయనకు ప్రిస్టేజ్గా ఫీల్ అయ్యాడు. కాబట్టి గేట్ 1 రాక నన్ను ఎలవ్ చేయమని అడిగాడు. ఒక రాయబారం చంద్రబాబు నాయుడు గారికి పంపితే చంద్రబాబు నాయుడు గారు ఒక పరిపక్వత గల నాయకుడు. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి అడిగాడు కాబట్టి గతంలో నన్ను ఎంత వేధించినా, నా మీద ఏ రీజను లేకుండా జైల్లో పెట్టినా, అక్కడ ఒక ప్లాస్టిక్ మగ్గు, ఒక బకెట్ కూడా సరిగ్గా ప్రొవైడ్ చేయకపోయినా, తినటానికి టీపాయ్ కూడా ఇవ్వకపోయినా సరే అవన్నీ పర్వాలేదు. ఇవాళ అతను అడిగాడు కాబట్టి నేనెందుకు ఇవాళ సీఎం స్థానంలో ఉన్నాను కాబట్టి ఆయన ఏం చెప్పాడు, పోలీస్ అధికారులతోనూ సరే అలౌ చేయండి అయ్యా అన్నాడు. అలౌ చేయమంటం వలన ఆయన గేట్ 1 రాక రాగలిగాడు.
లోపల వరకు సచివాలయం దగ్గర. ఆ గేట్ 1లో నుంచి ఎంటర్ అయ్యి మళ్ళీ ఇంకొక అభ్యర్థిని ఏం చేశాడు ఆయన్ని మామూలుగా ఆల్ఫాబెటికల్గా అంటే ఎమ్మెల్యేస్ ఆర్డర్లో పిలవాలి ఆయన్ని. కానీ క్యాబినెట్ మినిస్టర్స్ కనుక శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం అవగానే ఆ వెంటనే నన్ను పిలిపించండి అని చెప్పాడు. ఆయనకి ఏదో కార్యక్రమం ఉన్నట్టు. ఎందుకంటే ఆయనకి అసెంబ్లీలో కూర్చోవటం ముఖం చెల్టల్లా తట్టుకోలేకపోతున్నాడు. అందులో వెనక వరుసలో కూర్చోవాల్సి వచ్చింది. అందుకని ఆ ముఖం చెల్లక నిన్న వెంటనే ఆయన స్పీకర్ పోడియం పైకి ఎక్కుతూ కూడా టైం చూసుకుంటున్నాడు. అంటే నేను ఇంకేమన్నా లేట్ అవుతున్నానా అని. అంటే 5 నిమిషాల లోపల ప్రమాణ స్వీకారం చేయటం, ఆయన అసెంబ్లీ ప్రాంగణంలోంచి బయటపడిపోవాలి. ఆయన చాలా ఒక సముద్రంలో మునిగిపోతున్నట్టుగా ఫీల్ అయ్యాడు అక్కడ. ఆయన ఎవరనలా 2 హోదాలు 2 మినహాయింపులు ఇచ్చారు ఆయనకి. ఒకటి గేట్ 1 రాక ఆయన వెహికల్ని అలౌ చేశారు. రెండోది ఆయన్ని క్యాబినెట్ మినిస్టర్స్ అయిపోగానే ప్రమాణ స్వీకారం ఆయన్నే పెట్టారు. అంటే ఒక క్యాబినెట్ హోదా ఇచ్చినంతగా ప్రజలు పోయినా వాళ్ళు ఆ గౌరవం ఇచ్చారు. ఆయన అక్కడ ఉండటానికి ఇష్టపడలా. ఈ 2 అడగటం అనేది మనం ఆ గతంలో ఆయన్ని ఎన్ని విధాల హింసలు పెట్టామో తెలుసు. అందులో మనం ప్రజల తరపున పోరాడతామని చెబుతూ నువ్వు ఈ చిన్న చిన్న వాటికెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని అడుక్కోవటం ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి మనకి విరోధనే కదా వాళ్ళు చెప్తుంది. మేము నంబర్ 1 ఫస్ట్ ఎనిమి అంటే చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా తీసుకున్నారు వాళ్ళు. మరి తీసుకున్నప్పుడు ఇవాళ ఎందుకు వెళ్ళి ఆయన అభ్యర్థించాడనేది ఎమ్మెల్యేస్కి కానీ మొన్న కంటెస్ట్ చేసిన నాయకులకు కానీ కార్యకర్తలకు కూడా మింగుడు పడతలా. మనం ఎట్టా వెళ్తాం ఇప్పుడు ప్రజల ముందుకి? మన నాయకుడే వెళ్ళి ఆయన ముందు లొంగిపోవటం ఏంటి? ఆ ఎమ్మెల్యేలు ఆపిన సాట కారు ఆపి నడవలేడు. అయినా నడిస్తే ఏమవుతుంది? ప్రజలందరూ కూడా చూసేవాళ్ళు ఆయన ప్రజలకు ఎందుకు దాక్కుంటున్నాడు, నిన్న శాసనసభలో ఎందుకు కొనసాగలేదు, కొనసాగితే అందరితో పాటు వీడియోలో కనపడేవాడు, ఈయన హావభావాలు చూసేవాళ్ళు. శాసనసభలో ఉండాల్సిన బాధ్యత ఉంది కదా. వెళ్ళిపోవటం అనేది అర్థం కాల. అది వాళ్ళు తప్పుగా భావిస్తున్నారు. మన డ్యూటీస్ నుంచి తప్పుకున్నట్టు అయింది ప్రజల ముందు. ఇవాళ మీరు చెప్పారు ఇప్పుడు మీ ఇంట్రోలో కూడా, ఇవాళ శాసనసభ స్పీకర్ ఎన్నిక అనేది ఒక ప్రతిష్టాత్మక ప్రజాస్వామ్య సాంప్రదాయం. అందులో ప్రతిపక్షాలు కూడా అక్కడ ఉండాలి. మీరు ఏమి ఓట్లు వేసి ఆయన్ని గెలిపించక్కర్లా, వాళ్ళ ఓట్లు వాళ్ళు గెలిపిస్తాయి. సంప్రదాయంలో పాల్గొని మేము కూడా మద్దతు ఇస్తున్నామని చెప్పొచ్చు. యునానిమస్గా ఏకగ్రీవంగా ఎన్నిక అవటానికి ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా స్పీకర్ గారు వెంట నడిచి ఆ కుర్చీలో కూర్చునే వరకు ఉండటం వలన వీళ్ళకి కొద్దిగా హోదా ప్రతిష్ట పెరుగుతుంది కానీ ప్రతిష్ట తగ్గదు కదా. ఇవాళ ఎవరు హాజరు కాలేదని మీరే చెప్పారు మీరు ఇంట్రోలో. ఆయన కాపాడటమే కాకుండా ఎమ్మెల్యేస్ కూడా హాజరు కాపాడటం అంటే వాళ్ళు ప్రజలు ఇచ్చిన బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారు. ఇప్పుడు దాకా చేసిన తప్పులతో ప్రజలకు ముఖం చూపించుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఈ 5 ఏళ్ల నుంచి ఆయన ఎప్పుడు పులివెందులు వెళ్ళి 5 రోజులు పర్యటించిన సందర్భం లేదు. ఇప్పుడు పులివెందుల ప్రజల కోసం వెళ్ళాడంటే ఇప్పుడు ఏం ఇష్యూ ఉంది? ఎలక్షన్ అయింది, నువ్వు గెలిచావు, ఇష్టమో కష్టమో గెలిపించారు సొంత నియోజకవర్గం ఆయన తండ్రి మీద ఉన్న ప్రేమతో. ఇప్పుడు ఇవాళ ఇక్కడ ఒక సాంప్రదాయం ప్రకారం అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక జరుగుతుంది కదా. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన కేసులకు సంబంధించిన విచారణ కూడా మొదలైంది. ఇప్పుడు ఆయన అది కూడా వెళ్ళి చూసుకోవచ్చు. ఆ మినహాయింపు ఇచ్చినా కూడా అసలు ఏ దశలో ఉంది నా మీద కేసులు, జడ్జి గారికి ఏదైనా చెప్పదలుచుకుంటే, అయ్యా నేను ఇప్పుడు చీఫ్ మినిస్టర్గా లేను, నేను ఫ్రీగా ఉన్నాను కాబట్టి నా త్వరగా కేసులు పరిష్కరించండి, నేను శాసనసభలో కూడా ఎక్కువ బిజీగా ఉండాల్సిన టైము. తర్వాత ఆయన పాదయాత్ర కూడా చేస్తానంటున్నాడు. అట్లా పాదయాత్ర చేస్తా అని ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు శాసనసభలో కూర్చోవటం ఏం తప్పు అనేది ఇప్పుడు పార్టీలో చర్చ జరుగుతుంది. లేని పక్షంలో వాళ్ళు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి కనుక అంత ముఖం చెల్లక అక్కడ నేను తట్టుకోలేనప్పుడు సిఎల్పి లీడర్గా ఎవరో ఒకళ్ళని ఎంపిక చేసి ముందు వరుసలో కూర్చోబెడతామని చెబుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. మిగిలిన మెంబర్స్ని వెనక రోలో కూర్చున్నా ఎవరైతే వాళ్ళ పక్ష నాయకుడిగా ఎంపిక చేసుకుంటారో ఆ వ్యక్తికి ముందు వరుసలో సీట్ ఇస్తామని చెబుతున్నారు. ఇవాళ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ్ గారు కూడా ఇవాళ స్పష్టంగా చెప్పారు, మాకు సాంప్రదాయం ప్రకారం అయితే వాళ్ళకి అర్హత లేదు, అయినా కూడా మేము ముందు వరుసలో సీట్ ఇస్తున్నాం, అది ఆయన ఉపయోగించుకోలేకపోతే మేమేం చేయలేము దానికి అని చెప్పి ఆమె కూడా చెప్పింది. ఇది శాసనసభ్యులు ఇతర నాయకులు కూడా అదే కోరుకుంటున్నారు. మనం శాసనసభలో మన పెర్ఫార్మెన్స్ ద్వారా ప్రజల ముందు మనం ఉన్నాము అని మన ఉనికి చూపించుకునే అవకాశాన్ని ఎందుకు పోగొడుతున్నాడు ఈయన? ఒకవేళ ఆయన కనుక ఇష్టం లేనప్పుడు ఎవరినన్నా శాసనసభ పక్ష నాయకుడిగా నియమించి, ఇప్పుడు ఆయన ఉన్నాడు కదా రామచంద్రారెడ్డి, అలా
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అలాగే ఆయన ఇంకెవరినో ఉండాళ్ళలో ఒకళ్ళని నియమించితే కనీసం ఆయనన్నా వెళ్ళి కూర్చుంటాడు ప్రతిరోజును. దాని మూలన పార్టీ ఉనికి అనేది కనపడుతుంది. రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పిరికి వ్యక్తి అని మేము అనుకోలేదు. ఇది ప్రతిపక్ష నాయకుడిగా ఒక్కరోజు కూడా తను వెళ్ళి తనుగా శాసనసభకి వెళ్ళటానికి కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మినహాయింపులు తెచ్చుకోవటం అనేది కరెక్ట్ కాదు. గతంలో ఎప్పుడు చంద్రబాబు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఇలాంటి కోరికలు మనం కోరలేదు కదా, కోరినా మనం ఇవ్వలేదు. కాబట్టి ఇవాళ వెళ్ళి మనం అడుక్కోవటం అనేది పార్టీ వాళ్ళ నైతిక బలాన్ని దెబ్బతీస్తుందనే ఒక ఆలోచన అయితే పార్టీల్లో వచ్చిందని చెబుతున్నారు వాళ్ళు కూడా. అది ఆయన మరి సరిదిద్దుకుంటాడా లేదా, ఇట్లాంటి సమయంలో మళ్ళీ సొంత బోల్ టైం ఆయనకి ఇంకా 5 ఏళ్ళు ఉంది. 5 రోజుల పాటు పులివెందుల్లో అంటే ఇక్కడ మొహం తప్పించుకోవడానికి అక్కడికి వెళ్ళాడనే భావన కార్యకర్తల్లోనూ నాయకుల్లో కూడా వచ్చింది. ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. ఎందుకు ఆయన ఇట్లాంటి బాధ్యత నుంచి తప్పించుకెళ్ళిపోతున్నాడు? నియోజకవర్గం ఎక్కడికి పోదు. ఇప్పుడు 5 ఏళ్ల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళపోయినా నిన్ను గెలిపించారు. ఈ 2 రోజులే అసలు ఈ కార్యక్రమం. ఇవాళ శాసనసభ స్పీకర్ ఎన్నికలో పాల్గొని ఆ తర్వాత కూడా వెళ్ళొచ్చు ఆయన. ఏమంత పెద్ద విషయం అక్కడికి వెళ్ళటానికి? ఆయనకి స్పెషల్ ఫ్లైట్ పెట్టుకోగలడు, డబ్బులకి ఏమన్నా తక్కువ ఉంది ఆయనకి? మరి ప్రజల్లో ఆ భావన అయితే ఏర్పడిందమ్మా. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గోవర్ధని, మన ప్రేక్షకులు.